న్యూస్ కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ తిరిగి ప్రారంభం కాబోతోంది. జగదీష్ రెడ్డిపై స్పీకర్ నిర్ణయంపై ఎమ్మెల్యేలో తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. జగదీష్ రెడ్డి వ్యాఖ్యల్ని రికార్డులో పరిశీలించారు మంత్రులు. జగదీష్ రెడ్డిపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఆ వ్యాఖ్యలని అఖిలపక్షం ముందుంచాలంటూ మరోవైపు బీఆర్ఎస్ కూడా డిమాండ్ చేస్తోంది. జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తప్పు అనిపిస్తే ఖచ్చితంగా క్షమాపణ చెబుతామంటున్నారు బీఆర్ఎస్ సభ్యులు. ఇక సభను మళ్లీ ప్రారంభించాలని కూడా బీఆర్ఎస్ సభ్యులు ఇప్పటికీ 2 సార్లు స్పీకర్ ని కలిసినట్టుగా తెలుస్తోంది. ప్రజా సమస్యలపై చర్చ జరుపుదాం రండి అంటూ ఆహ్వానిస్తోంది బీఆర్ఎస్. మరోవైపు స్పీకర్ ఛాంబర్ కి బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వెళ్లారు. వాయిదా పడి 3 గంటలైనప్పటికీ ఇప్పటికీ సభ పునఃప్రారంభం కాకపోవడంపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. సభను స్టార్ట్ చేసి సజావుగా నడిపించాలని స్పీకర్ ను కోరారు ఎమ్మెల్యేలు. ఇన్ని పార్టీల భిన్నపాలతో సభను తిరిగి పునఃప్రారంభించడానికి స్పీకర్ సిద్ధమయ్యారు. జగదీష్ రెడ్డిపై చర్యలు ఉంటాయా లేక వదిలేస్తారా అన్నదే ఉత్కంఠగా మారింది. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు, కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. రోజు ఉదయం తెలంగాణ అసెంబ్లీలో జగదీష్ రెడ్డి స్పీకర్ మధ్య జరిగిన సంభాషణ కాస్త ఒక్కసారిగా అసెంబ్లీలో వాతావరణాన్ని మార్చేసింది. స్పీకర్ ని ఏకవచనంతో సంబోధించారు. అలాగే సభా సంప్రదాయాలకి విరుద్ధంగా జగదీష్ రెడ్డి మాట్లాడారు. స్పీకర్ ని అవమానించేలాగా జగదీష్ రెడ్డి మాట్లాడారంటూ అధికారపక్ష ఎమ్మెల్యేలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. అయితే తాను మాట్లాడిన మాటల్లో ఎలాంటి తప్పు లేదు, స్పీకర్ ని తాను ఏకవచనంతో సంబోధించలేదు, అలాగే సభా సంప్రదాయాలకు విరుద్ధంగా తాను ఏమాత్రం ప్రవర్తించలేదు అని జగదీష్ రెడ్డి కూడా తన బాధను వినిపిస్తున్నారు. జగదీష్ రెడ్డిని వెనకేసుకొచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు సైతం. ఒకవేళ తమ మాటలకి స్పీకర్ బాధపడి ఉంటే, ఆయనకలా అనిపించుంటే బేషరతుగా క్షమాపణ చెప్పడానికి కూడా తాము సిద్ధంగానే ఉన్నాం. కానీ సభ వాయిదా పడి 3 గంటలవుతున్నా ఇప్పటికీ తిరిగి పునః ప్రారంభించకపోవడంపై అటు బీఆర్ఎస్ సభ్యులు ఇటు బీజేపీ సభ్యులు కూడా కాస్త అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. సభను ప్రారంభించండి, ప్రజా సమస్యలపై మనమంతా చర్చిద్దాం అంటూ బీఆర్ఎస్ అటు బీజేపీ కూడా స్పీకర్ ను కోరినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి రాకేష్ ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, ఇటు బీఆర్ఎస్ కావచ్చు అటు బీజేపీ కావచ్చు, జరిగిన ఘటనకు కావాలంటే మీకు తప్పు అనిపిస్తే మేము సారీ చెప్తామని బీఆర్ఎస్ చెప్తోంది. మరోవైపు బీజేపీ ప్రజా సమస్యల మీద చర్చిద్దాం, ఇన్ని గంటల పాటు ఎందుకు సభను వాయిదా వేస్తారని బీజేపీ ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. ఈ స్పీకర్ డెసిషన్ ఎలా ఉండబోతోంది? ఇంతకుముందే అక్బరుద్దీన్ ఓవైసీ కూడా లోపలికి వెళ్ళి అదే మాట చెప్పొచ్చారు. ఇంతసేపు ఎందుకు వాయిదా వేస్తున్నారు, ఉన్న కారణం ఏంటి, ఇంకా చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి, బిజినెస్ రన్ అవ్వాల్సిన అవసరం ఉంటుందంటూ ఆయన స్పీకర్ని కలిసి వచ్చారు. సో అన్ని పార్టీలు కూడా స్పీకర్ని కలిసి ఇదే విధంగా చెప్తున్నాయి. ఇన్ని గంటలు వాయిదా వేయడం కంటే ఏదో ఒకటి తేల్చండి, మీరు తప్పనిపిస్తే కనుక చర్యలు తీసుకోండి, లేకపోతే బీఆర్ఎస్కు అడుగుతున్నట్లుగా బేషరతుగా మేము దాన్ని విచారం వ్యక్తం చేస్తూ వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని దాన్నైనా ఇంప్లిమెంట్ చేయండి అంటూ బీఆర్ఎస్ ఉదయం నుంచి 2 సార్లు స్పీకర్ని కలిసింది. మొదటిసారి కలిసినప్పుడు మీ దగ్గర రికార్డ్స్ ఉంటాయి, మాట్లాడినటువంటి రికార్డ్స్ని బయట పెట్టండి, ఒక కాపీ మాకు కూడా ఇవ్వండి, మేము చూసుకుంటాం, చూసిన తర్వాత దాంట్లో నిజంగానే తప్పు దొరికినట్టుగా అనిపిస్తే, జగదీష్ రెడ్డి తప్పు మాట్లాడినట్టుగా అనిపిస్తే కనుక చర్యలు తీసుకోండి, లేదంటే ఇక్కడితో ఈ అంశాన్ని వదిలేయండి, లేకపోతే అందరం కలిసి ఒకసారి అఖిలపక్షం అన్ని పార్టీలకు సంబంధించినట్టు కొంతమంది సభ్యుల్లో లేకపోతే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరినీ పిలిచి కమిటీ హాల్లో వీడియో ఓపెన్ చేసి చూద్దాం, అక్కడేమైనా తప్పు అనిపించిందా అంటూ వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత మేము వీడియో ఫుటేజ్ని ఒక కాపీని మీకు కూడా అందజేస్తామంటూ స్పీకర్ చెప్పారు. కానీ మధ్యాహ్నం తర్వాత 2:30 వరకు కాపీ అందకపోవడంతో మళ్ళీ స్పీకర్ దగ్గర కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ అందరూ కూడా వెళ్ళారు. మళ్ళీ ఒకసారి స్పీకర్ని అడిగారు. 3 ఆప్షన్స్ ఉన్నాయి. గతంలో ఇలాంటి ఇష్యూస్ పట్ల కొంత అసెంబ్లీ ప్రాక్టీస్ కూడా ఉంది. ఒకవేళ ఏ సభ్యుడైనా తప్పు మాట్లాడినట్టుగా అనిపిస్తే ఆ వీడియో ఫుటేజ్ని పరిశీలిస్తారు. 1-2 సార్లు పరిశీలించిన తర్వాత దాంట్లో తప్పు దొరికినట్టుగా తప్పు మాట్లాడినట్టుగా అనిపిస్తే ఇమీడియట్గా సభలో పెట్టి సస్పెండ్ చేయడమో ఇంకే రకమైన చర్యలు తీసుకోవడమో చేస్తారు. లేకపోతే సభ్యునికి ఆప్షన్ ఇస్తారు, సారీ చెప్తారా లేకపోతే వెనక్కి తీసుకుంటారా, విచారం వ్యక్తం చేస్తారండి. ఇక రెండోది, అప్పటికి కూడా సాటిస్ఫై కాకపోతే స్పీకర్ ఒక వీడియో ప్లే చేసి అన్ని రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి సభ్యులకు చూపించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ పార్టీల అభిప్రాయం తీసుకొని తప్పు మాట్లాడినట్టుగా భావిస్తే అప్పుడు చర్యలు తీసుకోవచ్చు. ఇవేవీ కాదు,
నేను ఖచ్చితంగా హట్ అయ్యాను, లేకపోతే నేను ఆ వ్యాఖ్యలతో ఇబ్బంది పడ్డాను అని స్పీకర్ భావిస్తే, స్పీకర్ తప్పు దొర్లిందని భావిస్తే కనుక స్పీకర్కు బేషరతుగా విచారణ వ్యక్తం చేస్తూ క్షమాపణ చెప్పడానికి సిద్ధమంటూ కూడా బీఆర్ఎస్ చివరిగా చెప్పొచ్చింది. ఇప్పటికీ కూడా ఎలాంటి అటువైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి కానీ స్పీకర్ వైపు నుంచి కానీ ఎలాంటి సమాధానం లేదు. సస్పెండ్ చేస్తారనే ఒక ప్రచారం అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ సభ్యుల నుంచి వినిపిస్తుంది. స్పీకర్ను సింగులర్ పదంతో, నీ అనే పదంతో చైర్ని ఉద్దేశించి మాట్లాడారు. చైర్ను ఆర్డర్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేశారు, ఆదేశించేటువంటి ప్రయత్నం చేశారు, రిస్ట్రిక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి తప్పు, ఇది ఖచ్చితంగా సాంప్రదాయాలకు విరుద్ధం, దీనిపైన చర్యలు ఉంటాయంటూ కాంగ్రెస్ సభ్యులు చెప్తున్నారు. ఒకవేళ చర్యలే తీసుకోవాల్సి వస్తే ఇంత సమయం ఎందుకు అనేది మిగతా పక్షాలు చేస్తున్నటువంటి ప్రశ్న. ఇటు బీజేపీ కానీ ఎంఐఎం కానీ చర్యలు తీసుకుంటే తీసుకోండి, లేదంటే అఖిలపక్షం ముందు వీడియో పెట్టండి, లేదంటే స్పీకర్కు ఉన్నటువంటి అధికారాలు, విచక్షణ అధికారాలతో మీరేమైనా యాక్షన్ తీసుకోండి. కానీ ఇంతసేపు సభను నిలుపుదల చేయడం, 3 గంటలుగా సభా సమయాన్ని వృధా చేయడం, ఈరోజు బిజినెస్ అంతా వేస్ట్ చేయడం అనే దానిపైన అన్ని పక్షాలు కూడా స్పీకర్ను కలుస్తున్నాయి. కాబట్టి స్పీకర్ తొందరలోనే దీనిపై నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. 5:30 లోపల ఏదో ఒకటి తేల్చేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. సో చూడాలి మరి, తాము తప్పు చేశామని భావిస్తే ఆధారాలతో చూపించండి, మేము బేషరత్తుగా మా మాటలు వెనక్కి తీసుకుంటామని బీఆర్ఎస్ చెప్తోంది. అలాగే అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు వెళ్లి స్పీకర్ని కలిసినట్టుగా తెలుస్తోంది. సభను ప్రారంభించాలని అందరూ కోరుతున్నారు.